హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. నేరం చేసే ప్రతి నేరస్తుడు చట్టం నుంచి పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ చివరికి చట్టానికి పోలీసులకి పట్టుబడి జైల్లో ఊచలెక్క పెడతాడు. నేను ఈరోజు చెప్పబోతున్న కథలో ఒక వ్యక్తి ఒక మహిళని అత్యంత దారుణంగా హత్య చేశాడు. తలని మొండెం నుంచి వేరు చేశాడు, కాళ్ళు చేతులు నరికేశాడు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా తనని పట్టుకుంటారేమోనన్న భయంతో అనుమానంతో అరచేతులు కూడా నరికేశాడు. ఆ తర్వాత నరికేసిన పార్ట్ని తలో దిక్కుగా విసిరేశాడు. కానీ చివరికి పోలీసులకి చట్టానికి పట్టుబడ్డాడు. ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో జరిగింది. నోయిడాలోని సెక్టార్ 82లో ఒక కాలువ ఉంది. ఆ కాలువలో గత నెల అంటే నవంబర్ 4వ తారీఖు కొన్ని కుక్కలు ఒక దుప్పటిని లాగుతూ పీకుతూ ఉండడం అటుగా వెళ్తున్న ఒక స్థానికుడు గమనించాడు. దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ దుప్పట్ల నుంచి దుర్వాసన వస్తుంది. పైగా ఆ దుప్పట్ల నుంచి కొద్దిగా ఒక మనిషి శరీరానికి సంబంధించిన ఒక పార్ట్ కనిపించింది. దాంతో ఆ యువకుడికి అర్థమైపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. క్లూస్ టీం కూడా వచ్చింది. ఈ విషయం తెలిసిన స్థానికులందరూ ఆ కాలువ దగ్గరికి చేరి ఉత్కంఠగా ఏం జరుగుతుందా అని ఎదురు చూడడం మొదలుపెట్టారు. పోలీసులు ఆ దుప్పటిని తొలగిస్తే అందులో కేవలం మొండెం మాత్రమే ఉంది. తల లేదు, కాళ్ళు చేతులు లేవు. కానీ కాలుకు సంబంధించిన కింది భాగం చిన్న భాగం ఉంది. పోలీసులకి అది ఒక మహిళ మొండెమని అర్థమైంది. మరి ఎవరా మహిళ? తల లేదు, తలుంటే గుర్తుపట్టచ్చు. దాంతో పోలీసులు సరే మిగతా భాగాలు ఏమైనా ఆ కాలువలో పడేసి ఉంటాడన్న అనుమానంతో ఆ కాలువంతా కెలికారు, గాలించారు. కానీ పోలీసులకి ఏమీ దొరకలేదు. చివరికి బుల్డోజర్ని కూడా రప్పించారు. ఆ బుల్డోజర్తో కాలువలో ఉన్న మట్టి అంతా తీయించారు, నీటిని తోడారు, మొత్తం అంతా గాలించారు. కానీ మిగతా పార్ట్స్ ఆ కాలువలో దొరకలేదు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న అనుమానాస్పద ప్రదేశాలలో అలాగే డంపింగ్ యార్డ్లు, చెత్త డంపింగ్ యార్డ్లు అక్కడంతా కూడా గాలించారు. కానీ ఆ మహిళకు సంబంధించిన మిగతా పార్ట్స్ పోలీసులకి దొరకలేదు. దాంతో ఈ మహిళ ఎవరు ఏంటన్నది పోలీసులకి ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ అయిపోయింది, ఒక సవాల్గా మారింది. దాంతో పోలీసులు దొరికిన ఆ ముండాన్ని, ఒక కాలుని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. పోస్ట్మార్టం రిపోర్టులో ఆ మహిళని 2 రోజుల క్రితమే హత్య చేశారని ఉంది. మరి ఆ మహిళ ఎవరు ఏంటనేది పోలీసులు తెలుసుకోవడం కోసం చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్కి ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్లు ఉన్నాయా, అలాగే మాకు ఒక చోట మహిళకు సంబంధించిన మొండెం దొరికింది, ఎవరికైనా అనుమానంగా ఉంటే మమ్మల్ని సంప్రదించండి అని మీడియా, సోషల్ మీడియాలో కూడా న్యూస్ ఇచ్చారు. పోలీసులు రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. హంతకులు ఎవరో ఆ మహిళని ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు దాదాపుగా ఒక నిర్ధారణకు వచ్చారు. బహుశా 2 వీలర్ మీద లేకపోతే 4 వీలర్ మీద ఆ మహిళని తీసుకొచ్చి ఉంటారు. దాంతో అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అలాగే మిగతా చోట్ల ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లని పరిశీలించడం మొదలుపెట్టారు. దాదాపు 5,000 సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. అలాగే అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 1000కి పైగా వెహికల్స్ని పోలీసులు ఆపారు. అనుమానంగా ఉన్న 50 మందికి పైగా వ్యక్తుల్ని విచారించారు. కానీ పోలీసులకి ఎటువంటి క్లూ కానీ ఆధారం కానీ దొరకలేదు. పోలీసులు సీసీ ఫుటేజ్లు గమనిస్తున్న క్రమంలో ఈ మొండెం దొరకడానికి ఒక రోజు ముందు ఒక బస్సు అనుమానాస్పదంగా రోడ్ల మీద చెక్కలు కొట్టడం గమనించారు. అది ఒక ప్రైవేటు ఏసీ బస్. ఆ బస్సు రాత్రిపూట కూడా లోపల లైట్లు లేకుండా రోడ్ల మీద చెక్కలు కొడుతుంది. జనరల్గా రాత్రిపూట ప్రయాణిస్తున్నప్పుడు లోపల లైట్లు వేసుకుని ఉంటాయి. కానీ ఆ బస్సులో లైట్లు లేవు. ఆ బస్సు రోడ్ల మీద చెక్కలు కొడుతుంది. పోలీసులు ఆ బస్సు నంబరు ఆధారంగా ఆ బస్సు ఎవరిది అని ఆరాధిస్తే అది ఒక సత్సంగ్ సంస్థకు చెందిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ లోపల పోలీసులకి 3 రోజుల క్రితం ప్రీతిదేవి అనే ఒక మహిళ తప్పిపోయింది అన్న విషయం పోలీసులకి దృష్టికి వచ్చింది. ప్రీతిదేవి ఎవరు అని పోలీసులు ఆరాధిస్తే ప్రీతిదేవికి 2 పిల్లలు ఉన్నారు. ఒక జీన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేదన్న సంగతి పోలీసులకు తెలిసిందే. ప్రీతిదేవికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతడి పేరు మోను సోలంకి అని పోలీసులు తెలుసుకున్నారు. ఇక్కడ ఈ బస్సు డ్రైవర్ ఎవరా అని ఆరాధిస్తే అతడి పేరు కూడా మోను సోలంకి అని పోలీసులు తెలుసుకున్నారు. దాంతో పోలీసులు మోను సోలంకిని పోలీస్ స్టేషన్కి పిలిపించి తమ వద్ద ఉన్న ఆ మొండెం తాలూకు చూపించి ఇది ప్రీతిదేవిదేనా గుర్తుపట్టని అడిగితే మోను సోలంకి చూసి అది ప్రీతిదేవిది కాదని చెప్పాడు. దాంతో ప్రీతిదేవికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకి
తమ దగ్గరున్న ఆ ముండాన్ని కాలుని చూపిస్తే అది తన తల్లిదేనని ఆ పిల్లలు గుర్తుపట్టారు. మీరు ఎలా గుర్తుపడతారు అని అడిగితే తమ తల్లి కాళ్ళకి వెండి పట్టీలు వేసుకునేది, గజ్జె లాంటివి పట్టీలు వేసుకునేది. ఈ కాలు కూడా ఒక వెండి పట్టీ ఉంది, అది మా తల్లిదే అని చెప్పడంతో పోలీసులు మోను సోలంకితో అదేంటి నువ్వెందుకు గుర్తుపట్టలేదు అని అడిగితే నాకేం తెలుసు సార్, ఈ మోను సోలంకి నా తల్లి ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి నాకు అంతగా తెలియదు, నేను చూడలేదు, నేను గమనించలేదని చెప్పాడు. అప్పుడు పోలీసులు సరే ఆ సత్సంగ్ సంస్థకు చెందిన బస్సు డ్రైవర్ నువ్వేనా అని అడిగితే అవును అని చెప్పాడు. మరి నువ్వు ఒక రోజు రాత్రిపూట ఆ బస్సుని లోపల లైట్లు లేకుండా ఎందుకు నడిపిస్తున్నావు అని అడిగితే దానికి ఏవేవో సమాధానాలు చెప్పాడు. అది చాలు పోలీసులకి. దాంతో పోలీసులు మోను సోలంకిని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన దారుణమైన నిజాన్ని బయటపెట్టాడు. అది ఏంటి అంటే మోను సోలంకికి పెళ్ళయింది, 2 పిల్లలున్నారు. మోను సోలంకి తల్లి ఒక జీన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేది. అదే ఫ్యాక్టరీలో పశ్చిమ బెంగాల్కి చెందిన ప్రీతిదేవి కూడా పనిచేస్తూ ఉండేది. ప్రీతిదేవి పశ్చిమ బెంగాల్లో ఉంటున్నప్పుడు పెళ్ళైంది, 2 పిల్లలున్నారు. ఆ తర్వాత భర్తతో విభేదాల వల్ల విడాకులు తీసుకుని గ్రేటర్ నోయిడాని ఈ జీన్స్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ తన పిల్లల్ని పోషించుకునేది. మోను తల్లి కూడా అదే ఫ్యాక్టరీలో ఉండటంతో మోను తల్లికి ప్రీతిదేవికి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. దాంతో మోను తల్లి అప్పుడప్పుడు ప్రీతి ఇంటికి వెళ్తుండేది, ప్రీతి కూడా మోను తల్లి ఇంటికి వెళ్తుండేది. ఈ క్రమంలో మోనుకి ప్రీతిదేవికి పరిచయం ఏర్పడింది. మొదట్లో మోను ప్రీతితో అమ్మా ఏంటమ్మా బాగున్నావమ్మా, బాగున్నావా తల్లి అంటూ మాట్లాడుతూ ఉండేవాడు. సరే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతున్నాడని ప్రీతిదేవి కూడా మోనుతో చక్కగా మాట్లాడుతూ ఉండేది. ఈ పరిచయం కాస్త క్రమక్రమంగా రాను రాను ప్రేమకి దారితీసింది. వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మోనుకు తెలుసు ప్రీతికి పెళ్ళైంది, భర్తతో విడాకులు తీసుకుంది, 2 పిల్లలు ఉన్నారని. అయినా సరే ప్రీతితో సంబంధం పెట్టుకున్నాడు. ఇక్కడ ప్రీతికి కూడా మోనుకి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉందన్న సంగతి తెలుసు. కానీ మోను క్రమక్రమంగా ప్రీతిని ప్రేమలోకి లాగాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సినిమాలకి షికాలకి వెళ్తూ ఉండేవారు. అలా ఈ ఇద్దరు 3 సంవత్సరాల పాటు గుట్టు చప్పుడు కాకుండా తమ సంబంధాన్ని కొనసాగించారు. ఇక్కడ ప్రీతికి మోనుని పెళ్లి చేసుకోవాలని ఉండేది. అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకో, మన ఇద్దరము ప్రేమించుకున్నాం కదా, నీ భార్యకు విడాకులు ఇచ్చాయి, అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని సంసారం చేసుకుందామంటే దానికి మోను ఇదిగో ఇప్పుడు అప్పుడంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. క్రమక్రమంగా ప్రీతి మోనుని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది, ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని. కానీ మోనుకి ప్రీతిని పెళ్లి చేసుకోవాలని లేదు, కేవలం సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు, వాడుకుంటున్నాడు. చివరికి మన ఇద్దరము పెళ్లి చేసుకోలేము, కానీ ఈ సంబంధాన్ని ఇలాగే కొనసాగిద్దాము అంటే ప్రీతి కోపంచి అలా ఎలా కొనసాగిస్తావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని నీతో సంబంధం పెట్టుకుంటే నువ్వు చివరికి ఇలా అంటావా, నీకు 2 కూతుళ్ళు ఉన్నారు, రేపొద్దున వాళ్ళ పరిస్థితి కూడా నాలాగే అవుతే అప్పుడు నువ్వేం చేస్తావని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. తన 2 కూతుళ్ళ మీద ప్రీతి ఆ విధంగా కామెంట్ చేయడంతో మోనుకి కోపం వచ్చింది. ప్రీతి ఏమో రోజు రోజుకి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఇప్పుడు ఎలా పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ ప్రీతితో సంబంధాన్ని మాత్రం కొనసాగిస్తూ ఉండాలి. దాంతో మోను ప్రీతిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. చివరికి మోను సోలంకి గత నెల అంటే నవంబర్ 4వ తారీఖు ఒక కత్తిని కొనుక్కొని తన బస్సులో సీటు కింద దాచిపెట్టుకున్నాడు. అదే బస్సులో ప్రీతి దగ్గరికి వెళ్ళి మనం సరదాగా తిరిగొద్దాం పదా అని ప్రీతిని బస్సు ఎక్కించుకున్నాడు. అలా నడిపించుకుంటూ ఒక దాబా దగ్గర ఆపాడు. ఇద్దరూ దిగారు. ప్రీతినేమో మ్యాగీ తెప్పించుకుని తింది, మోను పరాటాలు తెప్పించుకుని తిన్నాడు. ఆ తర్వాత ఇద్దరు బస్సు ఎక్కారు. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి నమ్మించి హైవే మీదకి తీసుకెళ్లి ఒక నిర్మానుష ప్రాంతంలో బస్సును ఆపాడు. ప్రీతితో మాట్లాడుతున్నట్టుగా నటించి సీటు కింద దాచి ఉన్న కత్తిని తీసి ప్రీతి తలపైన ఒక్క వేటు వేశాడు. దాంతో ప్రీతి తల మొండె నుంచి వేరైపోయింది. ఇప్పుడు ఈ డెడ్ బాడీని మాయం చేయాలి. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా తనను పట్టుకుంటారేమోనన్న అనుమానంతో భయంతో అరచేతులు 2 నరికేశాడు. ఆ తర్వాత తలని, ఒక అరచేతిని, చేతుల్ని ఒక కవర్లో చుట్టాడు. ఆ తర్వాత మొండాన్ని ఒక దుప్పట్లో చుట్టాడు. తలని, అరచేతుల్ని బస్సు టైర్ల కిందకి పెట్టి అనేక సార్లు వాటి మీద పోనించి నుజ్జు చేశాడు. ఆ తర్వాత వాటినన్నింటినీ ఒక సంచిలో పెట్టాడు. మిగతా మొండాన్ని, ఒక నరికేసిన అరికాలుని ఒక దుప్పట్ లాంటి దాంట్లో చుట్టాడు. దుప్పట్లో ఉన్న మొండాన్ని, కాలుని కాలువలో పడేశాడు. తలని, మిగతా కాళ్ళని, చేతుల్ని దూరంగా ఉన్న ఒక చెత్త డంప్యార్డ్లో పడేశాడు. ఆ తర్వాత బస్సును వేసుకుని ఇంటికి వచ్చాడు. బస్సు లోపల శుభ్రంగా 4-5 సార్లు కడిగేశాడు. ఇక పోలీసులు చట్టం తనని పట్టుకోలేదనుకున్నాడు. కానీ
ఒక అరికాలికి ఉన్న ఒక పట్టి దాన్ని పిల్లలు గుర్తుపెట్టారు. దాంతో పోలీసులు దాదాపుగా 5,000 సీసీ ఫుటేజ్లు గాలించి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ బస్సు నంబరు ఆధారంగా హంతకుడిని పట్టుకున్నారు. అలా మోనుకి పెళ్ళై 2 పిల్లలున్నారు. అయినా సరే ఒక మహిళ పెళ్ళైంది, 2 పిల్లలున్నారు, భర్తతో విడాకులు తీసుకున్నది, చక్కగా ఎప్పుడూ చీర ధరించి నుదుటి మీద బొట్టు పెట్టుకుని పాపిట్లో సింధూరం పెట్టుకుండే ప్రీతిదేవిని తన మాయ మాటలతో నమ్మించి 3 సంవత్సరాల పాటు సంబంధాన్ని కొనసాగించి పెళ్లి చేసుకోమంటే లేదు, ఈ సంబంధాన్ని ఇలాగే కొనసాగిద్దాము అని అంటే ప్రీతికి కోమొస్తే ప్రీతిని అత్యంత దారుణంగా హత్య చేసి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. కానీ చివరికి పోలీసులకి పట్టుబడ్డాడు. ఇప్పుడు ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. అదృష్టం బాగుంటే మోను సోలంకికి ఉరిశిక్ష పడచ్చు, లేదా జీవిత ఖైదు తప్పకుండా పడుతుంది. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ హర్షవర్ధన్.